శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం సింహరాశి వారికి ఏప్రిల్ 19వ తారీఖు నుంచి 25వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు సింహరాశి వారికి గత కొద్ది కాలంగా ఉన్నటువంటి చాలా ఇబ్బందులు, ఆర్థిక సమస్యల నుంచి ఈ వారం నుంచి వాటి నుంచి బయటపడే అవకాశం ఉంది. ప్రధానంగా ఈ రాశి వారికి ఈ ఆదివారం నుంచి శుక్రుడు దశమ స్థాన ప్రవేశం జరిగింది. అంటే తృతీయ దశమాధిపతిగా శుక్రుడు స్వక్షేత్రంలోకి రావడం వల్ల మాలవీయ మహాపురుష యోగం అనే పంచమహాపురుష యోగం ఈ సింహరాశి వారికి సుమారుగా ఈ రోజు నుంచి ఒక 20 రోజుల పాటు ఉండే అవకాశం ఉంది. దానివల్ల వృత్తిలో చాలా ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు. కొన్ని ముఖ్యమైనటువంటి మార్పులు మీ యొక్క వృత్తి వ్యాపారాల్లో చేయడం వల్ల చాలా కాలంగా ఒడిదుడుకులుగా ఉన్నటువంటి మీ పరిస్థితి, మీ యొక్క వ్యాపార విషయాలు ఒక గాడిలోకి రావడం జరుగుతూ ఉంటుంది. కొంతమంది మీకు అనుకూలంగా సహకరించడంతో గతంలో కన్నా మీ యొక్క వ్యాపారం కానీ వృత్తి కానీ అభివృద్ధి చెందే అవకాశం ఉంది. ఇక ప్రధానంగా లాభస్థానంలో ఉన్నటువంటి గురుగ్రహం అష్టమ స్థానంలో ఉన్నటువంటి బుధగ్రహంతో పరివర్తన చెందిన కారణంగా ఆగిపోయినటువంటి ఫండ్స్ రిలీజ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. అది బ్యాంకుల ద్వారా అవ్వచ్చు, రుణ ప్రయత్నాలు ఫలించవచ్చు, లేదంటే మీకు రావాల్సిన ధనం ఒక ఇన్సూరెన్స్ ద్వారానో, చిట్ ఫండ్స్ ద్వారానో ఏదో కారణం వల్ల మనీ ఫ్లో కూడా రావడం జరుగుతుంటుంది. అలాగే 1-2 మార్గాల ద్వారా మీకు ఆదాయం రావడం వల్ల గతంలో ఆగిపోయినటువంటి పనులు తిరిగి పునఃప్రారంభం అవడం జరుగుతూ ఉంటుంది. అంటే ఓవరాల్గా దశమ స్థానంలో శుక్రగ్రహ ప్రవేశంతో వృత్తిలో ఉన్నటువంటి ఇబ్బందులు తొలుగుతాయి. లాభస్థానం అష్టమ స్థానం మధ్య ఏర్పడిన పరివర్తన కారణంగా ఫండ్స్ రిలీజ్ అవుతాయి. అలాగే ఏంటంటే అధికారులు సహకరిస్తారు. కొంతమంది మిత్రుల సహకారంతో మీ వృత్తిని కంటిన్యూగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు. కొన్ని కొత్త ప్రయత్నాలు కూడా ఈ సమయంలో ఫలించే అవకాశం ఉంది. అలాగే కొంతవరకు గతంలో దూరమైనటువంటి మిత్రులు కానీ బంధువులు కానీ తిరిగి మీకు సహకరించి మీ యొక్క అభివృద్ధికి కారణం అవడం జరుగుతూ ఉంటుంది. అయితే అష్టమ స్థానంలో ధనాధిపతి బుధుడు, అలాగే కుజుడు, అలాగే శని పయనించడం వల్ల ఎవరో ఒకరు మీ మీద మీకు ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నం చేస్తుంటారు. మీ యొక్క పనులు ఆగిపోయే విధంగా వేరే విధంగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో ఏదైనా మీరు పనులు జరగవలసి ఉన్నప్పుడు చాకచక్యంగా నైపుణ్యంతో లౌక్యంగా వెళ్ళాలి తప్ప ఏమాత్రం తొందరపడినా, ఏమాత్రం దుడుకుగా ప్రవర్తించినా మీకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. అటువంటి అవకాశం కోసం ఎదురు చూస్తూ కొంతమంది మీకు ఇబ్బంది పెట్టాలనే చూస్తూ ఉంటారు. కాబట్టి మనకు సంబంధం లేని విషయాల్లో చాలా వరకు దూరంగానే ఉండడం మంచిది. ఎవరైతే మనకి ఇబ్బంది పెడుతున్నారో వారిని దూరం పెట్టడమే మంచిది తప్ప వారిని చేర్చుకొని వారిని బాగు చేసే ప్రయత్నం చేయడం కన్నా కొత్త వారిని తెచ్చుకొని మీ యొక్క ప్రయత్నాలు, వ్యాపారాలు ముందుకు తీసుకెళ్ళడం చాలా వరకు మంచిది. బట్ ఏదైనా అష్టమ శని ప్రభావం వల్ల మీరు ఎంత బాగా చూసినా, ఎంత మంచి ప్రయత్నం చేసినా, ఎంత గట్టి ప్రయత్నం చేసినా ఏదో ఒక ఇబ్బంది, ఏదో ఒక అడ్డంకి మీకు ఈ సమయంలో రావడం జరుగుతుంటుంది. అయితే సప్తంలో ఉన్నటువంటి రాహు కూడా ప్రతి క్షణం ఎవరో ఒకరు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. కేవలం దైవభక్తితోనే మీరు వాటిని ఎదుర్కోవాలి తప్ప వేరే అవకాశం అయితే ఉండదు. బట్ ఏదైనా గతంతో పోల్చుకుంటే కొన్ని ముఖ్యమైన విషయాలు, అలాగే ఆర్థికపరమైన విషయాలు ఈ వారం నుంచి సాల్వ్ అవడం జరుగుతుంది. ఈ నెల అంటే ఏప్రిల్ 19వ తారీఖు నుంచి 14వ తారీఖు మే వరకు కూడా ఈ శుక్రగ్రహం స్వక్షేత్రమైనటువంటి వృషభ రాశిలో ఉండడం జరుగుతుంది. అయితే ఇది సహజంగా ఈ వృషభ రాశి అన్నది సహజ రాశి చక్రంలో ధనస్థానం అవుతుంది. ఆ ధనస్థానంలో ధనాధిపతి ఉన్నప్పుడు ఆర్థిక పరంగా ఎవరికైనా సరే, ఏ లగ్నం వారికైనా, ఏ రాశి వారికైనా శుక్రుడు స్వక్షేత్రంలో ఉన్నప్పుడు ధన సంపాదన విషయంలో చాలా అనుకూలమైన పరిస్థితులు ఎదురవుతుంటాయి. ఈ సమయంలో మీరు ఈ శుక్రుడికి సంబంధించినటువంటి పరిహారం చేసుకోవడం వల్ల మీ కుటుంబానికి, వ్యక్తిగతంగా మీకు కూడా ధన సంపాదన పెరుగుతూ ఉంటుంది. కుటుంబం కూడా సౌఖ్యంగా ఉండడం జరుగుతూ ఉంటుంది. ఎటువంటి విభేదాలు ఉన్నా కూడా పరిష్కారం అవడం జరుగుతూ ఉంటుంది.
దీనికి ప్రధానంగా మీరు ఏం చేయాలంటే శుక్రవారం రోజు, ఏదైనా ఒక శుక్రవారం రోజు సాయంకాల సమయంలో ఏదైనా దేవాలయంలో ఎరుపు రంగు గులాబీ పూలు ఒక 6 మంచివి చాలా ఫ్రెష్గా ఉన్నవి ఆ దేవాలయంలో సమర్పించవలసి ఉంటుంది. అది వెంకటేశ్వర స్వామి ఆలయం అయినా పర్లేదు, హనుమాన్ టెంపుల్ అయినా పర్లేదు, ఆలయంలో సమర్పించవలసి ఉంటుంది. అదే రోజు అక్కడ ఉన్నటువంటి భక్తులకి జిలేబీ పంచిపెట్టడం వల్ల మీకున్నటువంటి ఆర్థికపరమైన సమస్య తొలుగుతుంది. వివాహానికి ఏవైనా ఆటంకాలు ఉన్నప్పుడు అవి కూడా తొందరగా తొలగిపోయే అవకాశం ఉంది. అదే ఇదే సమయంలో అంటే ఈ శుక్రుడు ఈ స్వక్షేత్రంలో ఉండగా మీ కుటుంబంలో ధనం నిలవాలంటే మీరు ఒక చిన్న పరిహారం చేయవలసి ఉంటుంది. ఈ పూర్వకాలంలో అంటే ఇప్పటికీ కూడా కొన్ని ప్రాంతాల్లో ఈ డబ్బులు వేసుకునే డిబ్బీలు అంటారు దాన్ని, మట్టితో చేసినటువంటిది డబ్బులు వేసుకునే ఒక చిన్న మట్టి కుండ లాంటిది తీసుకొని అది శుభ్రంగా ఇంటికి తీసుకొచ్చి దానికి శుభ్రంగా పసుపది రాసి ఆ మట్టి పాత్రలో ఒక పిడికెడు కళ్ళుప్పు, ఒక 5 గోమతి చక్రాలు, అలాగే రాగి నాణ్యాలు ఏవైనా ఉంటే కనీసం ఒక 6 కానీ 3 కానీ లేదంటే ఒక రాగి నాణ్యమైనా ఆ మట్టి పాత్రలో వేసి దానికి పైన ఒక ఎరుపు రంగు క్లాత్తో క్లోజ్ చేసి అది మీ దేవుడి మందిరంలో కానీ లేదంటే మీరు సామాన్లు దాచుకునే ప్రాంతంలో దాన్ని జాగ్రత్త పెట్టడం వల్ల అది నెమ్మదిగా మీకు ఆకర్షణ పెరిగి ధనం సమృద్ధిగా వచ్చే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఈ శుక్రగ్రహం బలంగా ఉన్నప్పుడు మీరు ఒక 18 రోజులు కానీ 41 రోజులు కానీ ఒకే సమయంలో పర్టికులర్గా మీకు ఏ టైం కుడితే ఆ టైంలో మరి కనకదార స్తోత్రాన్ని పారాయణ చేయడం వల్ల కానీ వినడం వల్ల కానీ మీకు ఆర్థిక పరంగా చాలా అనుకూలమైన పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. సో ఇదే సమయంలో ఎక్కువగా స్త్రీలను గౌరవించడం అంటే మీకు తల్లిగారికి కానీ పెద్దలు మీ కుటుంబ పెద్దలకు కానీ ఎవరైనా మంచి స్త్రీలకి మీరు ఈ సమయంలో వాళ్ళకి ఒక కానుకగా ఎరుపు రంగు చీర, జాకెట్టు, గాజులు, ఈ సౌభాగ్య వస్తువులు వాళ్ళకి మీరు కానుకగా ఇవ్వడం వల్ల మీకు వాళ్ళు సంతోషించినప్పుడు ఆటోమేటిక్గా మీకు ధన సమృద్ధి కూడా కలిగే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఎవరి జీవితంలో అయినా మీరు ఆనందంగా సంతోషంగా ఉండాలంటే మీ ఆత్మీయులటువంటి స్త్రీలని, మీ ఇంట్లో ఉన్నటువంటి స్త్రీలకి ఎటువంటి ఇబ్బంది రాకుండా వారికి ఏ లోటు రాకుండా చూసినప్పుడు ఆటోమేటిక్గా మీకు ధన సంపద పెరిగే అవకాశం ఉంటుంది, పెరుగుతుంది కూడా. స్వస్తి.